సో, ఏజెంట్ టైంలో రామ్ చరణ్ గారు మీ గురించి ఒక యూనివర్స్ క్రియేట్ చేశారు. సో, అదే గెటప్‌లో వచ్చి చెప్పారు. యాహ్! సో, యాహ్! అదో మీ సోషల్ మీడియాలో కానీ, ఎక్కడ గానీ, మీరు కానీ, రామ్ చరణ్ గారు కానీ మాకెక్కడా కనపడలేదు. బట్ మీరు ఎన్టీఆర్ గారితో కనిపించారు. ఆ! అది కూడా మిమ్మల్ని టీజ్ చేస్తూ ఉండటం అవును. అలా. బయటికొచ్చిన ఫుటేజ్ అది కరెక్ట్. బయటకొచ్చిన ఫుటేజ్. అవును. అలా మీరు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఫంక్షన్‌లో ఏదో జరిగింది. ఆ! అవును. అలా మీరు చిన్నగా కసురుకోవడం. ఎన్టీఆర్ గారు ఐ థింక్ 'మిస్టర్ మజ్ను' హ్మ్. ఆడియో లాంచ్‌కొస్తే హ్మ్. ఎక్కడో నన్ను గిల్లాడు. అవును. తనకి గిల్లడం అలవాటు. చక్కిలి గిల్లి పెట్టడం కూడా అలవాటు. ఆ! సో హీ డిడ్ దట్ టు మీ అండ్ అదేదో కామెడీ అయిపోయింది. వైరల్ అయిపోయింది ఆ వీడియో. అవును. అంతే. సో, తర్వాత రామ్ చరణ్ గారు యాహ్! మీరు ఎక్కడ కనపడలేదు మాకు. బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి? Yes, very close friend from over 10 years now. One, if not close, my best friend. Okay. So, some relationships are not displayed in public, and these are one of those relationships that I don't think we find the need to talk about it or go on sharing it outside, because into it's most of our meetings are one-on-one, ఓహ్! and we sit together one-on-one and just enjoy each other's company. Simple, very simple. 'సిసింద్రి' మూవీ చూసి చిరంజీవి గారు, సురేఖ గారు మిమ్మల్ని పెంచుకుంటామని అడిగారంట లిటరల్లీ. నిజమా అండి? లేదు అప్పుడు కాదు. ఇది అంటే చరణ్ ఇంకా నేను క్లోజ్ అయిపోయిన తర్వాత ఐ థింక్ హలో ఆడియో లాంచ్‌లో ఆయన అన్నారు. ఓకే. చిరంజీవి గారు స్టేజ్ పైన అన్నారు. చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. హీ సెడ్ ఇట్ ఆన్ స్టేజ్. సురేఖ అప్పుడప్పుడు అంటుంది నాతో. నేను రైట్. సురేఖ ఆంటీ నన్ను పెంచుకుంటది. ఐ మీన్ పద అఖిల్‌ని పెంచేసుకుందామని అది స్వీట్‌గా యాజ్ లైక్ మై ఫాదర్ అండ్ మదర్ అది క్యూట్‌గా అన్నారు. స్టేజ్ పైన అన్నారు. ఓకే. సో, ఇంకొకటి ఏంటంటే జనరల్‌గా స్కూల్‌కి ఎవరైనా ఎందుకు వెళ్తారు? స్కూల్‌కి ఎందుకు వెళ్తారు? చదువుకోవడానికి వెళ్తారు. బట్ అఖిల్ గారు ఎలా వెళ్ళారంటే నాకు స్పోర్ట్స్ ఉంటేనే డిక్లేర్ చేసి మరి వెళ్ళారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. 100%. అవును. దీంట్లో ఏం డౌటే లేదు. మీరు అలా అంటేనే పర్ఫెక్ట్‌గా పంపించారంట కదండి. అలా అంటేనే పంపించారంట కదా. అంటే అలా అంటే పంపించారని కాదు. అలా అంటేనే వెళ్తానని అన్నాను నేను. ఓకే. ఒబ్సెస్డ్. ఏ స్పోర్ట్ అయినా ఓకే నాకు. వి కీప్ టాకింగ్, ఐ కీప్ టెల్లింగ్ అన్నారు. ఏదన్నా మాట్లాడితే ఫస్ట్ ఐ టాక్ అబౌట్ స్పోర్ట్స్. మీ ఇవాళ పొద్దునే చెప్పాను. ఐ వాంట్ గో ప్లే బీచ్ వాలీబాల్. నా మైండ్లో ఓన్లీ వాలీబాల్ ఉంది ఇవాళ ఎందుకు. అవును, గేమ్స్ బాగా ఆడతారు అసలు. క్రికెటర్ అవుతారు అనుకున్నారు మధ్యలో అందరూ. అందరూ అనుకున్నారు. అలా టర్న్ అవుతారు. అలా turn సింగర్ కూడా అవుతారు అనుకున్నారు అందరూ. అయ్యా. అలా అలా ఐ ఉన్నాయి. సాంగ్ వన్ సాంగ్ ఇన్ వన్ ఫిల్మ్. ఏదేదో అది ఎందుకు పాడని నాకే తెలియదు. అయ్యో. ఆపేసిన తర్వాత బాగుంది. బాగుందన్నారు. దాని తర్వాత అందరూ పాడు అని మొదలు పెట్టారు. వామ్మో నేను సింగర్ కాదు, ఐ డోంట్ నో హౌ టు సింగ్. అదేదో లక్ లో వర్కౌట్ అయిపోయింది. సో ఈ మూవీలో సాంగ్స్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి. ఎస్ చాలా ఎస్ థమన్. ఎస్, సాంగ్స్ అన్ని కూడా హిట్. ఎస్ సో ఏం చెప్పారు తమన్ గారికి? అసలు నాకు సాంగ్స్ బాగా రావాలని చెప్పారా? నేనేం చెప్తాను, క్రికెట్ ఫీల్డ్ లో Singing బట్టి. పగిలిపోద్ది. నాకు ఆల్బమ్ పగిలిపోవాలి ఫస్ట్. అవును అన్నారా? మాకు CCL ఐ నో ఆబ్వియస్లీ ఐ వర్క్డ్ విత్ తమన్ ఆల్సో బిఫోర్, బట్ మా బాండ్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే CCL లో స్ట్రాంగ్ అయింది. బికాస్ వి స్పెండ్ సో మచ్ టైమ్ టుగెదర్. CCL బయట కూడా వి ప్లే లాట్ ఆఫ్ క్రికెట్ టుగెదర్. ఓకే. సో వెన్ యువర్ టీమ్మేట్స్ అండ్ వెన్ యూ హ్యావ్ విక్టరీస్ టుగెదర్ ఆన్ ద ఫీల్డ్ అండ్ అదో వేరే బాండ్లో అయిపోద్ది. సో నన్ను భుజం పైన వేసుకుని క్యారీ చేస్తున్నాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్ సో మచ్ బికాస్ without him this film will not